హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. మనతో మాట్లాడటానికి ఇమ్మటి రాంబాబు గారు ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎందుకు సార్ ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి స్పందించారంటారా? మన రోజా గారు ఏం మాట్లాడినా, కొడాల నాని గారు ఏం మాట్లాడినా ఎందుకని స్పందించి కనీసం ఒక మాట చెప్పాలి కదా సార్. ఇలా ఏం ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదని కానీ ఎందుకు చెప్పట్లేదు సార్? మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ పబ్లిక్గా మాట్లాడటం లేదు. అర్థమైందా? ఇప్పుడు కొడాలి నాని జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం లేదా? రోజాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదా? రోజాకి ఇన్స్ట్రక్షన్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం లేదా? అన్నీ జరుగుతాయి కానీ పత్రికాముఖంగా ఆ ప్రెస్ ముఖంగా స్పందించినట్టయితే బాగుండేది. కొడాలి నాని అమ్మనా బూతులు తిట్టి, అడ్డమైన బూతులు తిట్టి, అలాగే ఎంతో అంత దారుణంగా దిగజారిపోతున్నప్పుడు నాని హోల్డ్ యువర్ టంగ్ అంటే ఎంత బాగుండేదండి, ఎంత డిగ్నిటీగా ఉండేది. అలాగే రోజా పేటరేకపోతుండే అరే ఒరేయటండి, ఆ భాష తగలయ్యా, అరే ఒరేయటండి. ఇప్పుడు ఒక లేడీ డాన్లో మాట్లాడతారు. అలాగా నన్ను అడిగితే శ్రీరెడ్డి రోజా కంటే 1000 రెట్లు బెటర్. ఆవిడకి కొంచెం భాష, విషయం, కల్చర్ తెలుసు. ఆవిడ బూతులు మాట్లాడినప్పుడు కూడా సమర్థవంతమైన బూతులు మాట్లాడుతుంది, అది అర్థవంతమైన బూతులు మాట్లాడుతుంది. అలా కాదే రోజా బూతులు మాట్లాడే వ్యక్తిలా బూతులు మాట్లాడుతుంది. అందువల్ల రోజాకి భవిష్యత్తులో మాత్రం దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఈరోజు 100 రోజులకి సమాధానం చెప్పదు కదండి. మనం మంచి అన్నా చెడు అన్నా సరే అది చరిత్రలో నిలిచిపోతుంది అన్నమాట. అది ఆలోచించుకొని మనం మాట్లాడాలి. అందుకే మన రామకృష్ణ పరమహంస గారు అంటారన్నమాట, తన నాలుకను అదుపులో ఉంచుకుంటే లోకమే వాని వశం అంటారు. మనం ఆ నాలుకను అదుపులో ఉంచుకోవాలండి. లేకపోతే ఇంకేముందండి, మాట జారిపోతే మామూలు బదాన పడినట్టే కదా. ఎవరి సంస్కారం ఎంతో, ఎవరి విద్యత ఎంతో ఆ సంస్కారాన్ని తగినట్టుగా, విద్యకు తగినట్టుగా మాట్లాడతారు. అది రోజా గారు 2000 ఎలక్షన్స్ ముందర మందు సీసాలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి మద్యం కుటుంబంలో చిచ్చు పెడుతుంది, అది మొత్తం శాశ్వతంగా మందు తీసేయాలి, మద్యపానం నిషేధం చేయాలని చెప్తున్నారు సార్. 2000 ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే వైసీపీ నెగ్గిందో దాని తర్వాత వైన్ షాప్ ఓపెన్ చేసే అంత దిగజారిపోయారంటారా సార్ వీళ్ళు? అవునండి. ఇప్పుడు వైన్ షాప్కి గాంధీ పేరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బ్రాందీ షాప్ అని పేరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతుల్లో కళ్యాణాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారంటే చెప్తున్నారు. అరే విషాన్ని ఇస్తున్నారు కదండి మందుల పేర్లతో. మీ పార్టీ కార్యకర్తలకు, మీ పార్టీ తాలూకు ఎవరో పెద్దలకి అందరికీ ఏదైనా సహాయం చేయాలంటే ఇంకో మార్గంలో వ్యాపారాలు డెవలప్ చేయమని చెప్పండి. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టినట్టయితే 100 మంది 150 మంది బతుకుతారు. అలా కాకుండా ఏమిటండి మందులు, 90 రూపాయల మందేమో 300కి అమ్మేయడం, అందులో పూర్తిగా కడుపు అంతా మంటతోని కడుపులో పేగులు కాలిపోయి చచ్చిపోతున్నారండి. ఎంత దారుణంగా చచ్చిపోతున్నారు. ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది, ముఖ్యంగా విశాఖపట్నంలో మందు ఏరులైపోతుంది అన్నమాట. అదేం చెప్పండి. అలాగే ఆ పాడేరు ఆ ప్రాంతంలో చదువు లేని ఉంటారు, అందులో అటవికులు ఉంటారు, గిరిజనులు ఉంటారు అన్నమాట. వాళ్ళు కాయ కష్టం ఒక గుడ్డు చాకరీ చేస్తారండి. ఆ పొలం దున్నడం కానీ, విత్తనాలు వేయడం కానీ, పంటలు కొయ్యడం కానీ, చెట్లు కొట్టడం కానీ, ఇట్లాంటి ఏనుగు చాకరీ చేస్తారు, గొడ్డు చాకరీ చేస్తారు. వాళ్ళు సాయంత్రం అవ్వగానే కొంచెం మందు పుచ్చుకుంటే రెండో రోజుకి కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. మరి అట్లాంటి వ్యక్తులు ఆ మందు ఏమిటి, దాని బ్రాండ్ ఏమిటి, అందులో ఎన్ని కొలుస్తాయి, ఇవన్నీ చూసుకోలేరు కదా. ఎక్స్పైరీ డేట్ ఎంత, ఇది చూసుకోలేరు కదా. అలాగానే బాటిల్ ఇప్పుకోవడం, తాగేయడం, ఇది. అందువల్ల దాని మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాలి. ఆయన తీరుబాటు లేదు. ఆయన పార్టీలో 100 106 వై 150, వై నాట్ 175 అంటున్నాడు. అక్కడే ఉన్నాడు ఆయన. దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. అదేం జరగదు. దశల వారీగా పెంచుకుంటూ పోతున్నారంటారా సార్? అవునండి, అంటారండి. ఎలక్షన్ ముందు 100 మాటలు 1000 మాటలు అంటారండి. మిమ్మల్ని ఎవడు నమ్మని చెప్పాడు? రాజకీయ నాయకుల మాటలకేమో దానికి ఏం స్థిరత్వం ఉండదని మీకు తెలియదా? ఎన్నాళ్ళ బట్టి మీరు రాజకీయాలు చూస్తున్నారు, ఎన్నాళ్ళ బట్టి ముఖ్యమంత్రులను చూస్తారు. ఏదో ఎలక్షన్ ముందు వాళ్ళకు ఓట్లు వేయాలని 10 మాటలు మాట్లాడతారు. నమ్మినందుకు మీరు ఫూల్స్. మళ్ళీ ఏమి చెప్పారని ఎత్తి చూపించి అడగకూడదు.
అది మా ఇష్టం. మిమ్మల్ని ఎవరు నమ్మని చెప్పారు. మరి ఓటుకి డబ్బులు తీసుకుంటున్నారుగా, ఎందుకు తీసుకుంటున్నారు? సిగ్గులేదు మీకు? మీ తాలూకు జీవితాన్ని, మీ తాలూకు ఆత్మగౌరవాన్ని, మీ తాలూకు బ్రతుకుని, మీ తాలూకు బ్రతుకు తెరువుని అక్కడేమో పూర్తిగా తాకట్టు పెట్టి 5,000, 3,000, 2,000 మందు ఒక బాటిల్లో దానికి అమ్మేస్తున్నారు. తర్వాత లబో దిబో అంటే ఎవరండి? ఎవరు జవాబుదారి? మీరు ఓటు ఎందుకు అమ్ముకోవాలి? మాత్రం జ్ఞానం లేదు. ఆలోచించుకోవాలి. వాళ్ళు ఓట్లు అమ్ముకోవడం ఏంటండి? రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా మన ఆంధ్రాలో మిగిలిందా? అంగుళం జాగా మిగులుతుందా? ఇది కొనసాగినట్టయితే అప్పుడు మీ పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది? మళ్ళీ మైగ్రేషనే కదా, వలస పోవడం, ఎక్కడ కూలుంటే అక్కడ పోవడం. ఇప్పటికే ఆంధ్రదేశం నుంచి ఆల్మోస్ట్ 1/4 మంది ఈ సంవత్సరంలోనే హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఏం చేసినండి? సెక్యూరిటీ గార్డులు ఇక్కడ వచ్చి అందరూ సెక్యూరిటీలో ఉండడం, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉంటారు చూసారా, ఇసుక, సిమెంటు, ఐరన్, వీటికి కాపలా కాయడం. ఎందుకంటే ఆ సైడు విశాఖపట్నం సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అమాయకులు, నమ్మకం ఎక్కువ, ప్రాణం పోయినా చాలు వాళ్ళు అక్కడ ఒక్క పైసా దొంగతనం చేయరు. శ్రీకాకుళం వాళ్ళే ఎక్కువ ఉంటారన్నమాట. చిన్న గది కట్టించేస్తే పిల్లలతో ఆయన అంటాడు అంతే. దాన్ని అలాగా ఆ ప్రాపర్టీ ఒక కిటికి కదలకుండా, ఒక ఇసుక, ఒక చాటడు ఇసుక ఎవరు తీయకుండా అలా కాపాడుకుంటూ ఉంటారన్నమాట. అదే గతి పడుతుంది రేపు పొద్దున్న. అంటే ఆంధ్రదేశంలో ఉన్నందరూ అటు మద్రాసు, ఇటు ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, అటు కర్ణాటక పోతారు. అంతే, అంతకంత మించింది ఏముంది? మద్యపానం నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా అన్నారు సార్. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఎలా అది అవన్నీ జ్ఞాపకం ఉండవండి. మద్యపాన నిషేధం మా ప్రభుత్వం అంటే నడిపించాలి కదా. ఖజానా ఖాళీ అయిపోయింది. ఆ చంద్రబాబు నాయుడు ఖాళీ చేసాడు. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు అప్పులు చేశాడు. మనకి గుడ్ విల్ లేకుండా చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఏదో నేను కష్టపడి ఈ 4 సంవత్సరాలను గట్టెక్కించాడు అంటాడు ఆయన. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు కదా. ఎవరు మద్యంతో చచ్చిపోయిన చంద్రబాబు నాయుడే. అక్కడ భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణం తలపెట్టకపోయినా చంద్రబాబే కారణం. అందువల్ల మీరు ఆ విషయాలు మాట్లాడొద్దండి. మాట్లాడితే దీని సమాధానాలు కూడా దొరకవు. అది జంగారెడ్డి గూడెంలో 32 మంది చనిపోయారు సార్, మందు తాగడం వల్ల, మద్యం వల్ల. అవును, మద్యాన్ని ఏంటి సార్ అందరిని చంపేస్తుందంటారా? అంటే ఇక్కడ మద్యపాన నిషేధం అనేది ఒక ఎన్టీ రామారావుకే సాధ్యపడింది, ఆయనకు కూడా సాధ్యపడలేదండి. అంటే మిగతా ఎవరు కూడా అంటే మనకి రన్నింగ్ ఇన్కమ్ ఏదైనా ఉందంటే మద్యపానం. దాని మీద ఈ మహానుభావుడు ఏం చేశారంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల పాటు మద్యపానం మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఉండదు, అప్పులు తీరడానికే ఉంటుంది. 25,000 కోట్ల రూపాయలు ఆ మద్యపానం తీసుకున్నాడు వడ్డీ. అంటే మద్యపానంలో వచ్చేటువంటి మన లాభాలతో మీకు అప్పు తీరుస్తామని చెప్పండి. దీన్ని ఇప్పుడు మాబోటి వాళ్ళు విన్నప్పుడు కడుపు మండిపోతుంది, గుండె తరుక్కుపోతుంది. అంటే మీరు 15 సంవత్సరాలు మీరు పవర్లో ఉంటారా? మీరు పవర్లో లేకపోతే ఇంకెవరో వస్తారు పవర్లోకి. మీరు అనుకున్నట్టుగా తెలుగుదేశం రాకపోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారనుకోండి, ఆయన పరిపాలన సాగించొద్దు, ప్రభుత్వాన్ని నిర్వహించొద్దు. ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చిందనుకోండి, బీజేపీ పార్టీ పరిపాలన చేయగలదా? మరి వాళ్ళకి కష్టం కాదా? వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నప్పుడు కూడా పరిపాలన చేయగలుగుతారా? ఒకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నటువంటి మరి శ్రీరెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, ఎవరు కొడాలి నాని గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, వీళ్ళందరూ ఆలోచించుకుంటే బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.